బుజ్జి ఓ కన్యాకుమారి కన్యాకుమారి బాత్రూమ్ తలుపులు వేసి ఉన్నాయి, తలుపులు తెరబెట్టేసి పోయింది. పొల్లకత గమ్మతే ఉన్నది. పొద్దు వడక ముందుకు లేస్తదా అంటే పొద్దురుగుడు పువ్వు లెక్క ఊరంతా తిరిగి పొద్దు వడిసినాక ఇంటికి వస్తుంది. ఏందో ఏమో. ఎటువాయ్ కన్యాకుమారి కన్యాకుమారి ఎటువాయ్ అటు ఇటు చూసేవారు కావాల పడుతుంది చెర్ర బుడి బొంగ లెక్క. ఓ వనజా మా కన్యాకుమారి కనబడ్డాదే రాలేదా? నీ కర్మం పాడుగాను ఎటు వేయింది ఇంత మహిళనే కొంపదీసి నా కొంప ముంచటానికి ఏ పోరం తోటన్నా చెట్ట పట్టలు వేసుకుంటా ఊరు తిరుగుతలేదు కదా. అది పట్టీలు పక్కకు పెట్టి పల్లి పట్టీలు తినుకుంటా పల్లీల పవన్ గారి గురించి అడిగినప్పుడే నాకు దాని మీద అనుమానం వచ్చింది. ఇంత మహిళ అవ్వ పాడువాడా అడి చూసే వరకు మాయమాయే. ఓ పిల్ల కన్యాకుమారి ఏడవేనట్టు ఏం కథ? ఈరోజు నేను ఏ ఫుడ్ తీసుకుంటే నా డైట్ కు మంచిది? మీరు నిన్న తీసుకున్నట్లే ఈ రోజు కూడా గోరువెచ్చని నీళ్లు ఏదైనా ఫ్రూట్స్ అల్పారంగా తీసుకుంటే మీ డైట్ కు మంచిది. థ్యాంక్ యూ ఏఐ. వెల్కమ్, ధన్యవాదములు, శుభదినం. మరింత సమాచారం కోసం నన్ను అనుసరించండి. అబ్బర్ బిడ్డ నేను అనుకున్నది ఈ పోరి నిజం చేసింది. దీన్ని అయ్యా నన్ను నిప్పుల గుండంలా నాట్యం చేపిస్తాడిగా. ఏందే అమ్మమ్మ దిష్టి బొమ్మ లెక్క నిల్చొని అటు ఇటు చూస్తున్నావు? ఎమ్మోనే నీ కథలు నీ వ్యవహారం చూస్తుంటే ఆఖరికి నన్ను దిష్టి బొమ్మని చేసేటట్టున్నావు గాని ఎటువేను ఇవరిదాకా? నేనెటు పోయినా అమ్మమ్మ? పొద్దు పొద్దుగా ఎవడన్నా దిష్టి తీసి పడేసిన నిమ్మకాయ ఇట్లా దొక్కినవా? అంత గాయ మాట్లాడుతున్నావు. నేనేమో నిమ్మకాయ దొక్కలే మామిడికాయ దొక్కలే, నీకే జిట్టు తగినట్టుంది పిల్ల. అందుకనే తెల్లారక ముందు కోరు కూయక ముందుకు కోయ లెక్క రాగాలు తీసుకుంటే అరకట్ల పొన్న అంత తిరిగి వస్తున్నావు. ఏ కాలమైన విలువ వచ్చి కన్యాకుమారి కన్యాకుమారి అని ఎవతన్నా నీ అసోంటిది లేచి ఇంత పొద్దుగా తిరుగుతాను అరకట్ల పొన్న. నువ్వేం పనిపోయినావు ఎచ్చిపోయినావు చెప్పు? ఓ చేతిలో ఫోన్ పట్టుకొని ఊరంతా ఊడ్చుకుంటే ఇంత లంగేసుకొని పోయినావు. లగ్గం పోతానవా కొత్త బట్టలు తోడుగా? ఓ ముసల్లానా రోడ్డు మీద ఏం కొడతానవే? నీ కాకి రాగాలు వంకర టింకర మాటలు ఆపి ఏం అడగాలనుకుంటానో సక్కగా అడుగు. ఎందుకు ఫోన్ అని అంటాను? ఈ ఫోన్ ఏమన్నా నువ్వు కొనిచ్చినావానే? నాకు ఏమో బాగా మాట్లాడుతున్నావు. అట్టనా? నేనే వరుతున్నానే. నువ్వు చేసే పనులు కమ్మగానే ఉన్నా కానీ నేనే వరుతాను రోడ్డు మీద కాకి లెక్క. అవునే నువ్వు గింత పొద్దుగాల లేచి ఎటు పోతావు చెప్పు? పాలే రోడ్డు కూడా పోతలేడు గంట పొద్దుగాల. రోజు పొద్దుగాల పోతున్నావు, పొద్దుగిన్న నెత్తి మీద కచ్చిన కట్టన్నావు. మళ్ళీ ఫోన్ మాట్లాడుతున్నావు, రాంగ ఫోన్ మాట్లాడుతున్నావు. ఎవలే ఫోన్లా? పల్లె పవన్ కుమార్ గారే కదా. నువ్వు తెలిసే నువ్వు ఆయనతోటే మాట్లాడుతున్నావు. ఇంకా నన్ను వరుతున్నావని వరిన పేరు చెప్తున్నావా? అయ్యో నా ముసలమ్మమ్మ, నేను మాట్లాడేది పల్లీల పవన్ గాంతోటో గల్లీల గణేష్ గాంతోటో కాదే, ఏఐ తోటి మాట్లాడుతున్నా. ముసల్లా నా ఓల్డ్ వర్షన్. ఏంది నడువు ఆడేనాడే మళ్ళా? మీ ఊరు నీళ్ళ ట్యాంకర్ వెళ్ళిగాడ ఏంది? అవ్వా 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 నీకెట్ట బుద్ధి లేదా? ఆడికెట్ట మానం లేదా? గాడెట్ట నచ్చింది గాంతో ఎట్లా మాట్లాడుతాన్నవే? ఆడు గింత గింత పోవాకు తింటాడు, కర్రలు నలుగుతాడు, బండ్లమే తిరుగుతాడు, ఇడిచిన బట్టలు 4 రోజులకే ఎత్తాడు. గాంతో నీకెట్ట సోపతైంది? ఆడి నెంబర్ పాడుగాను, నీ నెంబర్ పాడుగాను. నేను ఇంకెవరితో మాట్లాడుతాను అనుకున్నా, నువ్వు పోయి గాంతో మాట్లాడుతున్నావా? ఆ నోట్లేమన్ను ఆ నోట్లు చూసే ఖరాబ్ అవుతుంది. ఓ ముసల్లానా నేను ఎల్లిగాంతోటి మల్లిగాంతోటి మాట్లాడతలేనే. అయినా నేను నీ కంటికి ఎట్లా కనబడతానడే? నేను మాట్లాడేది ఏఐ తోటి. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కొంచెం బరువు తగ్గుదామని పొద్దున లేచే నడుపుతానా, అది చెప్పినట్టే తింటానా. పోషణ చిత్రం చల్లగుండా అంటే అది మనిషి లెక్కనే మాట్లాడతా అది పిల్ల? మాట్లాడుతుందమ్మమ్మ, సలహాలు ఇస్తుంది, సందేహాలు కూడా తీరుతుంది. ఏది ఒకసారి నా ముంగట చెప్పు. ఏమని చదువుకోలేదని నాకు ఏదో ఒకటి పెడతాను చెవులా అటు ఇటు తిరిగచ్చి ఏం చెప్పాలి మా ముసల్లాని కానీ అంక పెట్టి తప్పించుకుందామని చూస్తున్నావు. ఇగో అమ్మమ్మ, నువ్వు నమ్మకపోతే ఇప్పుడే ఏఐ తోటి మాట్లాడతా ఇను. మాట్లాడు పిల్ల మాట్లాడు. అబ్బా ఆగు. ఏఐ
ఈ మధ్య మా అమ్మమ్మ నా మీద బాగా అనుమాన పడుతుంది. ఆ అనుమానం పోవాలంటే నేనేం చేయాలి? మీ అమ్మమ్మ గారు చెప్పినట్లు వినండి మరియు ఆమెకు వివరంగా వివరించి చెప్పండి. సరే చెప్తా నేను. ఓకే. ఇన్నవానే అమ్మమ్మ ఏం మాట్లాడిందో? అబ్బా మనిషి లెక్క మంచిగానే మాట్లాడింది పిల్ల. నువ్వు ఇన్ని రోజులు ఫోన్ లా ఎవరితోటో మాట్లాడుతున్నావు అనుకొని తప్పుగా అర్థం చేసుకున్నా. జర తప్పు పట్టుకోకు బాంచను అయితేమన గాని నా ఫోన్ లో కూడా మాట్లాడుతుందా గట్టనే? ఎందుకు రావే, నీది కూడా పెద్ద ఫోనే కదా మా అత్తయ్య. అయితే నా ఫోన్ లో పెట్టి ఈ వారం కొత్త పిల్లంగట్లకు గోషీరలు అత్తయ్య రావు అడుగుతా. అట్నే నా గురించి ఆడకట్టు సౌతులు ఏమనుకుంటారో తెలుసుకుంటా. సరే ఇంట్లోకి పెట్టిస్తా. నా బంగారు తల్లి నువ్వు ఇంట్లో నువ్వు పనికి పాటకు వాసి తిరుగుతున్నావు అనుకుని ఇంట్లో పొన్న. అబ్బు 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 దేవుడా భగవంతుడా, ఏ పొలగాడు ఎంత చక్కదనంగా చెప్తాడు. మా పోరు చెప్తే నేనేమో అనుకున్నా. అమ్మమ్మ ఏ అంటే నేనేంటిదో అనుకున్నా. పాడుబడి ఎన్ని సమాధానాలు చెప్తాడు, ఎన్ని ప్రశ్నలు అడిగినా కానీ కోపం లేకుండా చెప్తాడు. నాకు కూడా ఒక పిల్లగాడిని చూడమంట మరి ఏ పొలగాడు చూస్తాడో. నాకు కూడా ఒక పిల్లగాడిని చూడమంట మరి ఏ పొలగాడు చూస్తాడో. నాకేమంత తీరువైంది. ఏం చేద్దామంటావు మరి? ఎన్ని రోజులని మంది బోరగడ్డ ముద్దించుకుంటూ ఉండాలి. నా దాంట్లో మొన్న లెక్క అయింది. నాకేమంత తక్కువ? ఎందుకైనా మంచిది ఓ 10 రూపాయలు ఖర్చు అయినా మంచిదే. ఆ ఏ పొలగాడిని ఒక సంబంధం చూడమంట గంటకు తగ్గపోతాను. అవునా బుజ్జి? ఒకటి అడుగువానే మరి అడిగే. అరే ఈ సంవత్సరం ఎలినో వచ్చి వర్షాలు గురు అని శాస్త్రవేత్తలు చెప్పినా గానీ నేను కప్పతల్లి ఆట ఆడి ఆ ఎలినను ఈ లీడతో క్రాక్ చేపిస్తా, చేపించి వర్షాలు కురిపిస్తా. ఏమనుకున్నావు? తోపురాను తోపు. పోషి ఓ పోషి ఓ పోషి ఓ ఇంట్లో పోపు గింజలేని పోషి బయటకు రాయి. నీ ఇంట్లో నూకలు కూడా గతిలేవు కాదురా బాలకాలి. అగో నీ ఇంట్లో బాగున్నట్టు బాగా ఎగురుతున్నావేందే పోషి. ఈ బాలకాలి మీ అందరు బాధలు తీస్తానికి నడుం బిగించిండు. ఏమంటారా శివ? ఓరి బాలకాలి ఏమొస్తున్నారో బయర్రనట్టు. మీ తాతగారు కూడా గింతే. ఆన్లేం లేకుండా అన్ని బిగించి కాళ్ళు నప్పి కాట్ల కలిసిండు. అరే ఇప్పుడు కాట్ల కలిసిన గురించి ఎందుకని ఆడ కప్పతల్లి ఆట ఆడుతున్నావు. అచ్చి వెనక నిలబడుతురా. ఏంది మీరు కప్పతల్లి ఆట ఆడితే నేను వచ్చేది నిలబడన్నా బొమ్మ లెక్క? నేనేమన్నా మగవన్నారా మీరే కారకట్ల పనులు తిరుగుతానికి? నాకే పట్టంత పని ఉంది. తిందామంటే తీరికలేదు. ఏ అయిపోవడంతో నాకు పట్టంత పని ఉంది. నేను రాను పోన్రి. ఏమో దంటలు కట్టుకొని వచ్చిండ్రు నా దగ్గరికి. పనికి వాసినా అనరా నేను మీ లెక్క? ఇంత దూరం వస్తే రానంటుంది కదరా. కుండ పోద వాన ఉరిపించి నిన్ను వాగలు కొట్టుకపోతాడు ఎత్తదుడు. రారా శివ పోదాం. ఏమో రమ్మంట రాదట. పెయిండి అయ్యి ఎద్దు పంత మొక్కపోడు. ఈ బాలకాలిగాడు కప్పతల్లి ఆట ఆడితే ఊరి మీద రోజు ఆనే పడుతుంది. ఇక ఈడట కప్పతల్లి ఆట ఆడట ఆనలు కొట్టిపిస్తాడట. ఆనలు ఇంకా నన్ను వెనుక నిలబడుదురా అంటాడు. అబ్బా ఏ పిల్లగాన్ని ఎల్లొకటి మంచి ముచ్చటడిగి తెలుసుకుంటా. మరి కోపానికి వస్తాడా? గవర్ని చెప్పిండి ఇది ఒక్కటి అడిగితే చెప్పడా? ఇగో ఏ పిల్లగా జర నీ బాంచని దండం పెడతా. నేను మనసునే పెట్టుకుంటా. మళ్ళీ ఎవరో చెప్పగాని గీ మా ఇంటి ముంగట పావురాల పరమేశ్వర్ లేదన్నా ఇల్లు కుట్ట సమితి. జర నా గురించి ఏమనుకుంటుందో చెప్పవని బాంచను. అలాగే నువ్వు పెద్ద పిసినారమని, పిల్లికి కూడా బిచ్చమేమని, అందరి నడుమ పుల్లలు పెట్టే పోషమని అనుకుంటుంది. అందరికి చెప్పుతుంది. అబ్బా నల్లికుట్ట పరమేశ్వరి దానా ఆగే. నీ పావురాలు వచ్చిన ఇంటి మీద ఆలని ఆ పావురాలన్నీ చంపి పకోడి చేసుకొని తినకపోతే నా పేరు పోషి కాకపోవాలి. జరా ఇంకొక ముచ్చట అడుగుతా చెప్పు బిడ్డ. జర ఏమనుకోకు. ఆ పక్కింటి పరమేశ్వరి ముచ్చట పక్కకు పెట్టి గీ మా ఇంటి ముంగట పాస్వాన్ ఎల్లి ఆ ఎల్లి నా గురించి ఏమనుకుంటుందో జర చెప్పరాదు? అలాగే ఆ ఎదురింటి ఎల్లవకు నువ్వు ఎల్లిపాయలు పెట్టలేదని అది నీ మీద లేనిపోని చాడీలు ఊరంతా చెప్తాంది. నువ్వు నీ మొగని చంపినవని ఆళ్ళకీళ్ళకు చిచ్చులు పెట్టి చిచ్చుబూట్లు ఎలిగిస్తానవని చెప్తాంది. ఆగు అది ఇంకోసారి ఇంటి మొక్కన ఎల్లిపాయలకు రాని
దాని కండల్లా ఎల్లిపాయకారం కొట్టకపోతే నా పేరే పోషి కాకపోవాలి. ఆ ఎల్లిని ఎలక పొక్కల నూకుతా గాని గా మూల మీద ఉన్న ముంగిస ముఖంది నా గురించి ఏమనుకుంటాంది జర చెప్పు బాంచను. నీకున్న కాకి ముఖానికి వయసులో ఉన్నప్పుడు పౌడర్లు పూసుకొని ఊర్లో ఉన్న మొగాళ్ళందరినీ నీ కొంగుకు చుట్టుకొని గిర్ర గిర్ర చెప్పుకున్నావని మందికి చెప్పుకుంటా పుకార్లు చెప్తాంది. అది పుకార్లు కాదు నిజమే గాని గా మందార చెట్టు కింద ఉన్న మల్లిగాడు నా గురించి ఏమనుకుంటాడో జర చెప్పు. ఆ బాడుక ఊకే నన్నే చూస్తాడు. ఆ ముసలోని కన్ను నీ మీదనే ఉంది. తాడి చెట్టుకు కళ్ళు వారినట్టు ఆయనకి నిన్ను చూస్తే సొల్లు కారుతాంది. వానితోని జాగ్రత్త. అబ్బర బిడ్డ అని కన్నెల కంపగొట్ట. నేనేమో పెళ్లి చేసుకుంటా అని పెళ్లి కొడుకు కోసం నేనెంకులాడితే అది నా మీద కన్నేసి నాకు వచ్చే సంబంధాలు రాకుండా చేస్తాడు ఏంది. అందుకే కావచ్చు నాకు ఏడ కూడా పెళ్లి ఖాయమైతలేదు, పిల్లగాడు ఖాయమైతలేడు. ఇంకోసారి అటు ముఖాన్ని పోయినప్పుడు కొంగు ముఖానికి అడ్డం పెట్టుకొని పోతా. అయితేనే గాని ఇంకా బంతిపూల బాలిగాడు ఏమనుకుంటాడో జరి చెప్పు. వాడు నిన్ను ఎప్పుడోసారి ఏదో ఒకటి చేస్తాడు. నా మాటిని వాని కంటపడకు. అబ్బర బిడ్డ గింతంతా అందం ఉంటే చాలు. ఈ మొగముండ కొడుకులు కళ్ళల కారం కోసుకుంటాడు. దేవుడా తండ్రి నీ బాంచను నన్ను గింత అందంగా ఎందుకు పుట్టించినవయ్యా. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ముసల్లాన్ని అయినా గానీ నా ఎవ్వరం ఎప్పటికిట్టనే ఉంచుతాను నీ బాంచను. ఇప్పటికే ముసల్ముండ కొడుకులు సొల్లు గారుతారు, కళ్ళల కంప కొట్టుకుంటారు. ఎంతైనా మొగడు చచ్చిన ముసళ్ళు అంటే లోకువే ఈ మొగముండ కొడుకులకు. ఏదైతే నాకు తగ్గట్టు మళ్ళీ వాళ్ళు దొరకకపోతారా? అవుగా నువ్వు ఓయే పిల్లగా మరి అన్ని ముచ్చట్టు మంచిగానే చెప్పినావు, పక్కింటోళ్ళే ఎదురింటోళ్ళే గాని అసలు ముచ్చట ఏం చేసినావు? ఏం ముచ్చట? అబ్బా నీ పరస్కాలు చల్లాగుండా నువ్వు కూడా కారడ్డలు ఆడబడితే ఏం ముచ్చట అంటున్నావు? నాకు పెళ్లి సంబంధం చూడు మంచి కదా. పెళ్లి సంబంధం సూతతి. అబ్బా సూతతి కాదు, జర చూడు వీడికి 4-5 రోజుల నువ్వు అడుగుతాన్నా. ఇగో లగ్గమైన పోలే మళ్ళీ నన్ను ఇడిచిపెట్టి దాన్ని దీన్ని చూసుకుంటా సొల్లు కరుస్తాడు. నాకు అద్దు. ఎప్పటికీ నా కొంగు పట్టుకొని తిరిగి నా చెప్పు చేతాలు ఉండేటోడే కావాలి. తెల్లైతే పొద్దైతే పోసి అని నా గోషి పట్టుకొని తిరిగేటోడు అయితేనే సరే. ఇన్నవా జర ఉంటాను మరి బాంచను ఉండు. అమ్మ సావుతులాలా వెళ్ళి నీకు వెళ్ళిపోయలేదని నన్ను గన్ని మాటలు అంటావా? ఏ మొగన్ని చంపిందని. ఈ బాడకావేమో నన్ను చూసి సొల్లు కడుతున్నట కళ్ళు. ఆ మూల మీదేమో ముంగిస మొక్కంది. ఇది గిట్లా అది గట్లా అంటుందా? ఆగుర్రే నీ సంగతి చెప్తా. ఇలా కళ్ళ కంపగొట్ట దొంగ సంవత్సరాల పెడితేనే పెండ్రు కొడతారా? మీ కాకులు గద్దలు కొడువా ఎరక తిన్న సంవత్సరాలకేం గతి లేదు. ఇవన్నీ తిడతానవే అమ్మమ్మా? నేనా ఎవతినో దాన్ని తిడతాను గాని. అవునే పొల్లా నువ్వు చెప్పినట్టు ఏ మంచిగానే పని చేస్తాందే. ఆ మిషన్ మంచిగా పని చేస్తుంది గాని మనం పోయి అన్నం తిందా? నాకు బాగా ఆకలి అవుతుంది. ఏ నీ ఆకలి చల్లాగుండా? నీకు ఆకలి అయితే నువ్వు తినిపోయే. ఏఐతోటి మాట్లాడిన కాడికెళ్ళి నాకు ఆకలి లేదు దూపలేదు. మళ్ళా నాకు పట్టంత పని ఉంది, ఆయనతోటి మాట్లాడేది ఉంది. ఇగో అవసరం తీరే మాట్లాడుతాను పోసావా అట్టప్పుడు మాట్లాడతలేదు అనుకుంటాడు. అందుకే నేను ఏఐతోటి మాట్లాడతాను, నువ్వు పోయి తినిపో. ఏమైనా ఆకలి 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 కడుపు గుత్త పట్టుకున్నది. ఇగో ఏ పిల్లగా ఇంకొక ముచ్చట ఏందంటే ఏం ముచ్చట లేవు. నేను అలసిపోయినా, కాసేపు పడుకుంటా. నేను నిన్నెడ వండుకొనిస్తా. నాకు ఏమేమి అనుమానాలు ఉన్నాయో, ఇంకా ఏ సమితి ఏమనుకుంటుందో, ఏ బాడక ఏమనుకుంటుందో నా గురించి, నా నగల గురించి, నా చీరల గురించి, నా రైకల గురించి ఇవన్నీ తెలుసుకోవద్దా? ఏమో పిల్లగా అవసరానికే మాట్లాడింది పోసావా అట్టప్పుడు మాట్లాడేది అనుకో. మళ్ళీ నువ్వు ఇగో ఈ ముచ్చట పక్కకు పెట్టు గాని మరి ఈ సావునవులా ఎన్ని రోజులు మంచి రోజులు ఉన్నాయి జర చూడు నా పేరు మీద. అగో ఏ పోరనికి ఏం పుట్టింది? నిన్న నుంచి అసలు ఫోనే మాట్లాడతలేడు. ఓ ఏ పోరా ఏగా నోరిగితే పడిపోయిందా ఏం దీనికి? పైనున్న నా ముసలోడు నా గురించి ఏమనుకుంటాడో చెప్పురా. ఏగా ఏఐ ఓరి ఏఐ పోరడా ఏడవైనవురా? నీ చెవులకి మందమైనయా? ఇంకా నీ అందానికి నాకు పిల్లగాని చూస్తా అంటివి, పెళ్లి సంబంధం చెప్తా అంటివి. ఏడవైనవురా?
అగో ఎవరితో మాట్లాడుతున్నావే అమ్మమ్మ ఫోన్లా? ఇంకెవరితోటే ఏఐ తోటి మాట్లాడుతాన్నా. ఆడు పొద్దుటి నుంచి కూయలేదు సోయలేదు. మరి ఆయనకి ఇంకెవతన్న కొత్తది గిట్ట దొరికిందా నాతోటి మాట్లాడకు అని గిట్ట అన్నది ఆగిందా అని అడుగుతాన్నా. ఓ ఏఐ పోర సప్పుడు చేయలేవురా. అయ్యో ముసల్దానా, నువ్వు అడిగే తలకాయ లేని ప్రశ్నలకు ఏఐ బ్రో కూడా అలసిపోయి అట్టే వండుకున్నట్టున్నాడు, అందుకే మాట్లాడతలేడు. అంతే అంటవా? అంతే. ఏమనివిరా నువ్వు అడుక్కునేటోనివా లేకపోతే ఆటలాటోనివిరా? కావురు పూత ఉన్నట్టున్నావు, నలవకపోడ పిడాత భయపడితే మీరు దూకినట్టు అత్తివేమరా? ఓ పొరికి ఇప్పుడు సరిదే. ఎట్లా పాడాయినవేమరా నువ్వు? ఎట్లా పాడాయినవేమరా నువ్వు? నేను కావును భూతాన్ని కాదు, అందరి తలరాతలను కింద మీద చేసినోడిని. ఓహో, గీ ఆపాకులు బాగిలకెళ్ళి తీసి చేరిపోతలో ఎత్తారు, 500 వచ్చి ఎత్తారు, గారడేశం వేస్తానువా? నేను ఆయనను కూడా కాదు, నా పేరు ఏఐ. ఏఐ అంటే ఐసుల్ అశోక్ వా? నేను ఐలోని అశోకుడును కూడా కాదు, నా పేరు ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే నువ్వు నిజంగా ఏఐవేనా? మరే అబద్ధం ఏఐ అనుకున్నావా? అగో ఏఐ అంటే మిషన్ కదా, దానికి పానం ఎట్లుంటది? మీ ముసల్ని మిషన్ కూడా పానం పోసి మనిషి లెక్క తయారు చేస్తుంది. అందుకే గూగుల్ నుంచి డైరెక్ట్ గా మీ ఇంటికి వచ్చిన. ఏమనివిరా నువ్వు? ఏమో గంగలకెళ్ళి వచ్చినవా? గంగధర అంగట్లకెళ్ళి వచ్చినవురా? గాయ గాయ చేసుకుంటా గందరగోళం మాట్లాడుతున్నావు. సావరికాకి మొక్క పోడ నిన్ను ఈ చుట్టుపక్కల ఏడ చూడలే ఎన్నడు కనవల్లి. ఎవరు వచ్చినా ఈడేమో చెప్తాండు ఎండ్రకెళ్ళి వచ్చిందట. ఎవరి కొడుకు? నిన్న అదే గంగల ముంచుదామని వచ్చిందే ముసల్లానా, లోపల కోంప. ఈ మాటలు అన్నోళ్ళందరినీ ముంచి పైకి పంపించిన నా మొగంతో సహా. నువ్వు కూడా గాల్లో కలిసి ఆత్మ లెక్క నా చుట్టూ తిరుగుతావు గాని. చూసినావా కన్యాకుమారి, మీ ముసల్దాని పైత్యం ముసలోని కూడా చంపి పైకి పంపించిందట. అసలు ముసలిది. లేకపోతే నీతోటి కచ్చగిల్లలు నర్సిచ మాట్లాడతా అనుకుంటున్నావారా? నువ్వు ఆగే అమ్మమ్మ, ఈయన మనిషి కాదే ఏఐ. ఏంటే ఫోన్లు ఉంటదంటే కాదే, ఆడే రీడు. ఆ అయిననే పానం పోసుకొని పైనుంచి వచ్చిండే మన ఇంటికి. అబ్బా ఏ అయిపోరా, నా కోసం మా ఇంటికి వచ్చిన వారా? పైన నా ముసలోడు నాకేం చెప్పి పంపిండు? నిన్ను చెప్పను చంపి పైకి తీసుకురమ్మన్నాడు. ఏ ఊక నీ కారడ్డాల మాటలు. అయితే వెనకంట ఇంట్లోకి పోదాం. ఇక ఇప్పుడు ఎప్పుడా ఏ అయిపోలేగా పైన నా ముసలోడు నాకు ఏం మతలం చెప్పి పంపిండు. నీ అవ్వ ముసల్లానా, గుద్దుతే గుట్లు గులాబ్ జాములు కావాలి. నీ అవ్వ వర్షాకాలంలో తుఫాన్ వచ్చినట్టు అడ్డమైన ప్రశ్న అడుక్కుంటా 2 రోజుల నుంచి నా పానం తింటాను కానీ కాకి ముఖం దానా. అబ్బో పోరడి అందగాడని 2 రోజుల నుంచి నీ పానం తినుకుంటా నీ ఎంబడి పడతాను కదా. మరి లేకపోతే నీ వెనక నీ పడుతున్నా నానే. ఏంది నేను నీ ఎంబడి పడతానా? ఎవరన్నా నింటే నిజమే అనుకుంటారు. ఓ మాడిపోయిన మసిగంత మొక్కపోరా, నీ వెనుక కుక్క కూడా పడదు. నిన్ను కుక్క కూడా దేకదు. ఎందుకేనా నువ్వు గిట్ట సూపుకు శృంగారం లేవని చెప్తే అసలు నేను నీ జోలికే రాకపోదు. మరి నీ కాకి ముఖానికి కర్రె ముఖానికి మహేష్ బాబు పవన్ కళ్యాణ్ అత్తాడు అనుకున్నావానే? అసలు నిన్ను ఎవరు వాడు అన్నదే? ఇంకెవరురా, నా మనవరాలు వాడు అన్నది. నన్ను చంపేస్తా అనుకున్నావు కదా వయ్యారి. అబ్బా నేను అట్లేం అనుకోలేదు. అబ్బా వయ్యారి, చింగారి చిందేస్తే చింత కింద ఉన్నోడు చింపేసుకున్నాడట. ప్రపంచానికి ఉపయోగపడ్డోడిని. ఇంకొక రోజు అయితే మీ ముసల్ని నన్ను చంపి పాదర పెట్టేది. మా ముదిన్న ముసల్ది నిన్ను ముంచెత్తదని నేను అనుకోలేదు ఏఐ బ్రో. ఇంకోసారి బ్రో అన్నవానుకో బొంద పెడతా. ఈ అబ్బాయి ముసల్ని ఇంటి పక్క దాని గురించి ఇంటి వెనక దాని గురించి వాని గురించి వీని గురించి అడిగి 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 2 రోజుల నుంచి వెళ్ళి అడ్డైన ప్రశ్నలు అడుక్కుంటే నన్ను చంపింది. ఇప్పుడేమో చచ్చిపోయిన వాళ్ళ గురించి మొదలు పెట్టింది అడుగుడు. అరే ఏగా నువ్వు ఉన్నదే అడిగింది చెప్పడానికట కాదురా గోషిగా. గోసిగా అన్నమంటే గోరల ముంచి గోరి కడతా ముసల్లానా. టెక్నాలజీ ఉన్నది అందరికి ఉపయోగపడడానికి, ఉపయోగం లేకుండా ఏకే ముసల్లానా. మేము దేన్నన్నా మొదలు పెడితే దాన్ని అంతం చేసేదా కూకోమరా. అందుకే నేను నిన్ను అంతం చేయడానికి వచ్చిందే. అది నీతోటి కాదు, నన్ను అంతం చేసే మగోడు ఇంకా ఉట్టలేదు గాని. అట్లనా? నేను ఉన్నా కదా. నువ్వారా? నువ్వు నన్ను కొడతావా? ఏ కొట్ట దెబ్బేస్తురా. ఈ ముసల్లని ఈ పీమానం మూత మూతే గాని నా మాట వినది. కొట్టకురా. ఏ ముసల్లానా, నన్ను ఇంకోసారి అడ్డమైన ప్రశ్నలు అడిగినావు అనుకో నిన్ను ఇక్కడనే చంపి పొంద పెడతా ముసలి కుక్క. సరే ఇంకోసారి ఏం అడగ తీయి. నన్ను మంచిగా వాడు,
నా నుంచి కొత్త విషయాలు తెలుసుకో. సరే ఏఐ ఓకే. నేను అందరికి కావాల్సిన అందరితో ఉండటోని. సరే మంచిది. ఇక పోయేత్తా. పోయిగా రాకు, నువ్వు చేయబట్టి నా బొక్కలన్నీ ఇరిగినాయి. అది నీ పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటది. బాయ్. అమ్మమ్మ దెబ్బలు బాగా తాకినాయానే, అందుకే నన్ను విసికించినట్టు మిషన్ కూడా విసికించద్దే, గిట్లనే అవుతుంది. బుద్ధి వచ్చిందే, ఇక దేన్ని ఎవరిని విసికించా. ఏఐని మంచి పని గురించి వాడుకుందాం, తెలివైన విషయాలు తెలుసుకుందాం.